అకార శివరూపాయ సకార శక్తిరుచ్యతే. హకారాన్ని ఏమన్నారు? శివుడు అన్నారు. సకారాన్ని శక్తి రూపముగా చెప్పుకొచ్చారు. మహిత దేహేంద్రియ ప్రాణమానసాది అని సమాధంలో చెప్పడం జరుగుతుంది. సకారంబు పరమ పురుష. మహిత దేహేంద్రియ ప్రాణ మానసాది దృశ్యరూపిణియు మహావికారిణియు అయిన సకారంబు పరమ పురుష అని చెప్పని అంటారు. ఇది శక్తి రూపముగా చెప్పుకొచ్చినప్పుడు 20 తత్వాలు అది సంవాదం చేసుకుంటే దాంట్లో ఎన్ని వచ్చేస్తాయి. మహిత దేహేంద్రియ ప్రాణ మానసాది మొత్తం కంఠస్థం లేదు. ఇది సమాధం తారక యోగంలో వచ్చేటువంటి సన్నివేశంలో అమ్మవారు అక్కడ సకారం అంటే ఏమిటో హకారం అంటే ఏమిటో రెండింటినీ కూడా చెప్పటం జరుగుతుంది. మహిత దేహేంద్రియ ప్రాణ మానసాది బుద్ధియు జడాత్మికయు ప్రకృతియు వికృతి కలితయు అయిన సకారంబు పరమ పురుష అని అంటూ ఈ ప్రకృతి సంబంధమై ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ఈ స్థూల సూక్ష్మ దేహాలు ఏవైతే ఉన్నాయో మొత్తం చేరి సకారముగా చెప్పుకొస్తుంది. హకారము చైతన్యం యొక్క సంబంధంగా చెప్పుకొస్తుంది. అది రెండు అనగా హకార శివరూపాయ సకార శక్తి రుచిత అనే మాటల్లో కూడా చైతన్యాత్మికమై ఉన్నటువంటి బ్రహ్మమును హకారముతోనూ జడాత్మికమై ఉన్నటువంటి ప్రకృతిని సకారముగా. మధ్యగత బిందువు జీవుండు అని చెప్పి అంటాడు. మళ్ళా హంస అంటాంగా, మధ్యగత బిందువు జీవుండు. శివశక్తి ఆత్మికములు కలిసినప్పుడు జీవభావం భాషిస్తుంది, జీవభావం తోస్తుంది. బ్రహ్మం జీవుడు గాల, ప్రకృతి ప్రకృతే. జడాత్మికమైన ప్రకృతికి చైతన్యమగు కేవల చైతన్యమగు ఆత్మకును అన్యోన్య తాదాత్మ్యము సిద్ధింపదుగాన. అంటే కేవల చైతన్యమై ఉన్నటువంటి ఆత్మలో వ్యవహారం లేదు, కేవల జడాత్మికమై ఉన్న ప్రకృతిలో వ్యవహారం లేదు. ఈ రెండింటి యొక్క మధ్యలో ఏ బిందువు అయితే చేరిందో హంస అనే బిందువు 0, ఆ మధ్యగత బిందువు జీవుండు. అంటే ఆ యొక్క చైతన్యము ప్రకృతి రెండింటి యొక్క కలయికలతో ఏర్పడేటువంటి యొక్క కల్పనా సంబంధముగా ఉన్న అంశమే జీవుడు. జీవునికి స్వతసిద్ధంగా ఉనికి లేదు, మధ్యలో కల్పింపబడ్డాడు. అందువల్ల జీవుడు కల్పితుడు అని చెప్పి అన్నారు. జీవుడు ప్రాతిభాషికుడు అన్నారు. ప్రతీతి కాలంలో మాత్రమే తోసిపోయేవాడు ప్రాతిభాషికుడు. జీవుడు విషమసత్త, విషమసత్తాత్వం కలిగినటువంటి విధానమే జీవుడు. విషమసత్తా అంటే ఈశ్వరుడు జీవుడు వేరు వేరు, బ్రహ్మము జీవుడు వేరు వేరు. సమసత్తలు అంటే ప్రత్యేగాత్మ పరమాత్మ బ్రహ్మలు సమసత్తలు. విషమసత్తా అని చెప్పన్నప్పుడు వేరు వేరు.
విషమసత్తా అని చెప్పని అన్నప్పుడు వ్యావహారిక వస్తువు, ప్రాతిభాషిక వస్తువు ఈ రెండింటి యొక్క సంబంధాన్ని విషమసత్తా అంటారు. వ్యావహారిక వస్తువు మరొక వ్యావహారిక వస్తువు కలిసి ఉంటే సమసత్తా. అట్లా ప్రత్యేగాత్మ పరమాత్మల విషయం వచ్చినప్పుడు సమసత్తత్వంలో వస్తుంది. జీవుడు అనబడేటువంటి వాని విషయంలో విషమసత్తత్వం భాషిస్తుంది. విషమసత్తాగా ఉన్నటువంటి ప్రాతిభాషికుడు, సంసారి, కల్పితుడు, ఇది మధ్యలో చేతనము, జడము రెండింటి యొక్క సంబంధాల కారణంగా తోచిన విధానమే జీవుడుగా చూడడం జరుగుతుంది. అందువల్ల అకార శివరూపాయ సకార శక్తిరుచ్యతే అనేదిగా చెప్పినప్పుడు హకారం సాక్షాత్తు చేతన స్వరూపము, సకారం ఏంటంటే ప్రకృతి సంబంధమై ఉన్నటువంటి విధానము. అది హంసగా ఉన్నప్పుడు అది ప్రకృతి వైపు నడుస్తూ ఉంటుంది. హంసహ, సహాని బయటకు వచ్చేసాం. హ సున్నా స అంటే ప్రకృతి వైపున గమనయుక్తముగా ఉన్నటువంటి విధానంలో హంసహ అనేది సూచింపబడుతుంది. సోహం సహ అహం, సోహం అన్నప్పుడు బయట నుంచి లోనికి పోయే విధానం యొక్క సూచించేది సోహం అన్నమాట. ఈ విధంగా ఉన్నటువంటి ఈ భావనలలో రుద్రారులు చరణంబులు పాదాలుగా ఉన్నారు. ఈ హంసకి హకార శివరూపాయ సకార శక్తురుచ్యతే అనగా చేతనము, జడము ఈ రెండు ఉన్నటువంటిది హంసహగా చెప్పబడేటువంటి హంస. హకార సంబంధముగా చేతనము, సకార సంబంధముగా ప్రకృతి శక్తి అన్నమాట. ప్రకృతి శక్తి. అది ఈ హకార సకారములకు హంస అనేటువంటి యొక్క పక్షికి ఓంకారంబు శిరంబు అన్నారు. ఓంకారము శిరస్సు అని. ఇక్కడ ఓంకారము అని చెప్పనంటే మహాకారణ స్వరూపం, అర్ధమాతృకయగు మహాకారణ స్వరూపమే ఓంకారము. ఆ ఓంకారమే స్థూలముగా సాగినప్పుడు అది మకార ఉకార అకారములుగా పరిణమిస్తుంది. అర్ధమాతృకగా ఉన్నటువంటి యొక్క ఆ ప్రణవ స్వరూపము స్థూలముగా సాగినప్పుడు అది మకార ఉకార అకారములుగా అది బయటకు వస్తుంది. సాగినప్పుడు వస్తుంది. ముడుసుకున్నప్పుడు అర్ధమాతృక స్వరూపముగా ఉంటుంది. మహాత్ములు యోగ సమాధిలో ఉన్నప్పుడు అక్కడ కేవలం మహాకారణ స్వరూపమే ఉంటుంది. తురీయ యోగ సమాధిలో కూటస్థ ఇది ఉచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచన. కూటస్థ స్థితిలో ఉన్నటువంటి వాడు. విజిత ఇంద్రియాలు జయించాడు కాబట్టి యోగము ద్వారా ఆ హంస యొక్క మార్గము ద్వారా ఇంద్రియాలను జయించినప్పుడు, ఇంద్రియ సముదాయం జయించినప్పుడు, శ్వాస అనేటువంటిది పూర్తిగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఏవైతే ఈ యొక్క స్థూలముగా సాగి ఉన్నాయో ఈ మూడు కూడా ముడుచుకుపోతాయి. అనగా అకారం ఒకారంలో, ఒకారం మకారంలో, మకారం అర్ధమాతృకలో చేరిపోతాయి. ఎప్పుడు చేరిపోయాయి అని చెప్పనంటే ఈ హంస పూర్తిగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డప్పుడు. ఈ హంస అనబడేది కూడా మహాకారణ స్వరూపమే. ఆ మహాకారణ స్వరూపముగా ఉన్నటువంటి అది మహాకారణమే. అది సాగినప్పుడు ఏమవుతుందని చెప్పనంటే హంస యొక్క రూపముగా సంచారం జరుగుతూ ఉన్నది.
ఈ హంస సంచారం అనేటువంటిది జరిగినప్పుడు ఆ మహాకరణాత్మక అర్ధమాతృకయే అటు మకారముగా ఉకారముగా అకారముగా పరిణమిస్తుంది. అటు మకార స్థలములో ఉన్నటువంటి విధానంలో ఉన్నప్పుడేమో కారణదేహము చైతన్యవంతముగా, అదే మళ్ళా ఉకారముగా పరిణమించినప్పుడేమో సూక్ష్మదేహము చైతన్యవంతముగా, అది అకారముగా పరిణమించినప్పుడేమో స్థూలదేహము చైతన్యవంతముగా వ్యవహరిస్తాయి. స్వామి చెప్పిన మాటల్లో ఆ మహాకారణమే తెలివి రూపకంగా ఉన్నదని చెప్పినన్నారు. ఆ మహాకారణమే శ్వాసరూపముగా ఉన్నది అన్నారు. అదే శ్వాసరూపముగా ఉన్నది, అదే తెలివి రూపకముగా ఉన్నది. తెలివి రూపకంగా ఉన్నప్పుడు వ్యవహారం అనేది సిద్ధిస్తుంది. వ్యవహారము జరగాలంటే తెలివి ఉండాలి. శ్వాస మాత్రమే ఉంటే వ్యవహారం జరగదు. తెలివి ఉంటేనే జ్ఞాన వ్యవహారం. తెలివి లేకపోతే కేవలం క్రియా వ్యవహారమే. అవయవములు పనిచేస్తున్న ఎంతవరకు తెలిసే అవకాశాలు లేవు. మహాకారణం మూలం ఓంకారంబు శిరంబు. ఓంకారము తలమానికముగా ఉన్నటువంటిది. ఆ ఓంకారాన్నే అర్ధమాతృక నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక గీతామే పరమా విద్య బ్రహ్మరూప నసంశయ అర్ధమాత్ర అక్షర నిత్య స్వ నిర్వాచ్య పదాత్మిక. అక్కడ మొత్తం చెప్పుకొచ్చాడు. అక్కడే గీత, బ్రహ్మ విద్య, అదే అర్ధమాతృక, అదే మహాకారణం, అదే తురీయం, అదే అమ్మవారు, అదే శ్రీస్వరూపం, శక్తి స్వరూపిణిగా ఉన్నటువంటి విధానం. అది అన్నింటికీ మూలం శిరస్సు అన్నమాట. ఆ శిరోభాగం లేకుండా ఉన్నట్లయితే ఏవి కూడా లోకంలో పనిచేసే వ్యవహారమే లేదు. ఏ మహాకారణంగా చెబుతూ ఉన్నామో ఆ మహాకారణమే తెలివి రూపకంగా ఉన్నప్పుడు తెలుసుకునే విధానం ఏర్పడుతుంది. ఆ మహాకారణమే శ్వాస యొక్క రూపముగా సంచారం చేస్తూ ఉన్నప్పుడు సకల దేహములు చైతన్యవంతముగా లిగిసి నిలబడే అవకాశం ఉంటుంది. సకల శరీరాలను నిలబెట్టి నడిపించే శక్తి శ్వాసకు ఉన్నది. సకల వ్యవహారములను తెలుసుకొని గ్రహించుట అనే విధానం కలిగి వ్యవహార యోగ్యముగా తెలివి ఉన్నది. కనుక ఆ తెలివి రూపకంగా అటు మకార ఉకార అకారములుగా ఈ మూడు పరిధులుగా ఆ ఓంకారమే ఇటు సాగింది. ఇటు సాగటంతో మూడు దేహాలు చైతన్యవంతమయ్యాయి. అకారం తొలగించామా స్థూలదేహం పనిచేయదు. ఉకారం తొలగించామా సూక్ష్మదేహం పనిచేయదు. మకారం తొలగించామా కారణదేహం జడమైపోతుంది. ఇది మనకు ఓంకార విధానం మాండుక్యంలో స్పష్టంగా ఆడవస్తుంది. అక్కడ జాగ్రత్త స్థాన ప్రజ్ఞ బహి ప్రజ్ఞ మళ్ళీ ఆనందం అది పోతుంది. ప్రథమ పాదం చెప్పినప్పుడు స్థూల భుక్కు వైశ్వానర ప్రథమ పాద ఏకోనవింశతి ముఖ స్థూల భుక్కు వైశ్వానర ఆకారపాద ప్రథమ పాద ద్వితీయ పాద తృతీయ పాద. ఎన్ని ఏమిటి పాదాలు అని చెప్పానంటే మహాకారణం అనేటువంటిది ఇది మూలం. ఈ పాదాలకు అది మూలం. కాబట్టి ఆ యొక్క ఆ మహాకారణం నాలుగవ తురియం అనబడేటువంటి స్థలములో ఉన్నటువంటిది. అది అందరికి అవగతమయ్యేటువంటిది కాదు. బహు సూక్ష్మముగా ఉన్నటువంటి
స్థితి. ఆ స్థితి అనేటువంటిది మహాత్ములు ధ్యానము ద్వారా, యోగ సమాధి ద్వారా పోయి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దాని యొక్క ఉనికిని సమగ్రంగా అనుభవరూపకంగా దర్శించే అవకాశం ఉంటుంది. అది ఇటు సాగినప్పుడు ఏమవుతుందంటే అది బకార ఉకార అకారములుగా పరిణమించింది. పరిణమించడంతో ఈ దేహత్రయం పనిచేసేవిగా ఉన్నాయి. ఇక్కడ తెలుసుకునే తెలివి రూపకంగా పయనించింది పక్క. ఆ పక్క హంస శ్వాసరూపకంగా పయనించి శక్తివంతముగా వ్యవహరింపజేసేదిగా ఉన్నది. అక్కడ రెండు కోణాలలో అదే ప్రవహించింది. ఓంకారంబు శిరంబు. నీకు శక్తివంతముగా దేహం నడిపించే శక్తి శ్వాసలో ఉన్నది. ఇంత భారీ కాయాలు లేచి వ్యవహారం చేస్తున్నాయంటే శ్వాస ఉండబట్టే. పైకి లేచే వ్యవహారం లేదు లేకపోతే. తర్వాత జ్ఞానవంతముగా వ్యవహరిస్తున్నాయి అంటే అది తెలివి కారణం. దానికి జ్ఞానవంతంగా వ్యవహరిస్తున్నాయి అంటే తెలివి కారణం. తెలుసుకుంటున్నాగా. ఆ తెలుసుకునే తనం మహాకారణం తెలివి రూపకంగా ఉన్నది. వ్యవహరించే విధానం శ్వాస రూపముగా శక్తి రూపముగా ఉన్నది. కనుక రెండు వైపులుగా అది పయనించిందన్నమాట. అయితే దానిని మనం ఆ అర్ధమాతృకగా మనం చెప్పేటువంటి ఆ మహాకారణ స్వరూపం యొక్క విధానాన్ని మాటలతో వర్ణించేందుకు అవకాశం లేదు. అందువల్ల మొన్న ఉమాగారు కూడా నువ్వు గమనించావు లేదు, అక్కడ మన యలహంకలో ఒక పదం వాడారు. అది చాలా గొప్ప పదం. తెలివి అర్ధమాత్రానికి ఉపయోగించేది. అది తెలివి అర్ధమాత్రానికి అర్థము తెలుసుకునే శక్తి ఉంటుంది కాబట్టి అది వ్యవహారంలోకి రాదు, లోపలికి పోలే కొంచెం ఉంటుంది కాబట్టి దాన్ని అర్ధమాత్రగా ఉపయోగించేస్తుంది. మీరు అక్కడ కొత్తది వచ్చారు వర్డ్, అది సెంటెన్స్ వచ్చారు. మీరు అక్కడ యలహంకలో ఓంకారం మీద మాట్లాడుతూ కొన్ని పదాలు వాడారులే. అది ఎట్లా అని చెప్పనంటే అకార ఉకార అకార. అకారము అన్నప్పుడు స్థూల శరీరము, ఉకారం అన్నప్పుడు సూక్ష్మ శరీరం. అకారము అన్నప్పుడు హ్రస్వకాలం. ఒక హ్రస్వకాలాన్ని దాన్ని బట్టి సమయాన్ని మాత్రాన్ని. రెండు మాత్రల కాలం అయితే దీర్ఘం అంటారు. మూడు మాత్రల కాలం ప్లుతం అంటారు. 4 మాత్రలు అరంగ ప్లుతము. కాబట్టి అకారం అనేది ఒక మాత్ర కాలం, దానికి వ్యవహారం ఉన్నది. ఉకారం అన్నప్పుడు మాత్ర కాలం, దానికి వ్యవహారం ఉన్నది. తర్వాత మకారం దగ్గరికి వచ్చినప్పుడు అన్నారు. ఓంకారం పెట్టినప్పుడు సున్నా పెట్టకూడదు, అప్రాణికం అవుతుంది అక్కడ. అంటాం కదా, ఓం మా అనకూడదు, అంతే. అంటే ఏమిటి? ఎందుకని చెప్పానంటే స్థూల దేహము గోళకాత్మిక వస్తువు కాబట్టి వ్యవహార యోగ్యముగా ఉన్నది. సూక్ష్మ దేహము ఇంద్రియాత్మికం కాబట్టి వ్యవహార యోగ్యముగా ఉన్నది. సుషుప్తి కాడ సైలెంట్ అయిపోయావు. అర్థమవుతుంది మాటలో. ఈ రెండే మాత్రకాలం ఉన్న ఈ రెండు కూడా ఆ అంటావు, ఊ అంటావు, రెండు కూడా వ్యవహారం ఉన్నది. కాడ సైలెంట్ అయ్యింది. సుషుప్తి సైలెంట్, అక్కడ వ్యవహారం లేదు.
అర్థమైందా? ఎక్కడికి పోయావు నువ్వు? సైలెంట్కి వెళ్ళిపోయావు. నీకు ఓంకారం అన్నప్పుడు ఓం అన్నప్పుడు ఆ ఊ రెండు కలిసి ఓ పక్కన ఉమ్మా పెట్టావుగా. ఓలో చేరలది. ఆ ఊ ఓ గుణం ఏర్పడింది. ఓ అంటే గుణార్థం. అది సున్నా పక్కన పెట్టావు అనమాట. అన్నావు. సున్నా బెటరు. శ్లోకం ఓంకారం బిందు సంయుక్తం అని చెప్పి అన్నాడు. బిందు పెట్టకూడదు, సున్నా పెట్టకూడదు, పెట్టాలి. ఓం ఇట్లా రాయి ఇట్లా రాయాలి. ఇప్పుడు చూడే ఇది పెట్టినారు, అది పెట్టి యాడ పెట్టిందండి. అది లేదు, ఊరికే రాసింటది. ఇక్కడికి ఇప్పుడు లేదు, చూపి అక్షరం చూపిస్తుంది. ఓ పెట్టావు. ఓం ఓం మనం అర్థం ఇట్లా అంటాం కదా కన్నడలో, అదే కదా మాకి పైన ఇదా అందువల్ల ఇక్కడ అకార ఒకారాలు చెప్పినప్పుడు అకార ఒకారములు చెప్పినప్పుడు అకారానికి ఒక దేహం ఉన్నది, ఒకారానికి ఒక దేహం ఉన్నది, వకారానికి దేహం ఉన్నది. 3 దేహాలు ఉన్నాయి. అకారానికి ఉన్న దేహం స్థూల దేహం అన్నాం, ఒకారానికి ఉన్న దేహం సూక్ష్మ దేహం అన్నాం. అక్కడ చెప్పినప్పుడు ఏకోనవింశతి ముఖ అనే మాట 2 సార్లు వాడాడు. జాగ్రత్త స్థాన కాడ కూడా ఏకోనవింశతి ముఖ, స్వప్న స్థాన అన్న కాడ ఏకోనవింశతి ముఖ, సుషుప్తి అన్న చోట ఏకోనవింశతి ముఖ అన్నాడా? కాబట్టి ఇక్కడ మన జీవ వ్యవహారం అప్రణవాత్మకం అని అంటే అప్పుడే సున్న పెడితే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. సున్న పెడితే అప్రణవాత్మకం అవుతుంది ఎక్కడ ఓ ప్లస్ ఓ పక్కన సున్న పెడితే అట్లా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకు అర్థం కాదు. ఓ రాసి సున్న పెట్టకూడదు అంటే ఓం పెట్టకూడదు అంటే కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అదే చెప్పింది. సుషుప్తి అవస్థలో ఇంద్రియాత్మము లేదు, ఈ గోళకాత్మము 2 లేదు కాబట్టి అక్కడ అంటే అక్కడ వ్యవహారం లేదు అని సైలెంట్ అయిపోయింది. అక్కడ లేదు మకారం వ్యవహారం ఎట్లా ఉంటుంది? అప్రానికి వస్తూ లేదు, సైలెంట్ అయిపోయింది. పెట్టుకుంటే నీకు నిద్ర వచ్చేది. నీకు ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం ఉన్నప్పుడు, గోళకాత్మికమైన స్థూలదేహం ఉన్నప్పుడు రెండింటి కాడ వ్యవహారం ఉన్నది. ఏకోనవింశతి ముఖ తైజస ఎత్ర సుప్తోన కంచన అన్నప్పుడు రాదు అనేసి అక్కడ రాలేదు. ఇది వ్యవహారం లేదు. ఎత్ర సుప్త న కంచన కామం కామయతే. స్వప్నం పశ్యతి సుషుప్త స్థాన ఏకీభూత ప్రజ్ఞానగణ ఏవానందమయో ఆనందభుక్ చేతోముఖః ప్రాజ్ఞ తృతీయ పాదః.
అక్కడ నీకు ఇక అయిపోయింది. అక్కడ ఆడకు పోయేదానికి మొత్తం వ్యవహారం సమస్య పోయింది. కనుక వ్యవహారం అనేటువంటిది నీ స్వప్న దాంట్లో కూడా ఏకోనవింశతి ముఖ 19 ముఖాలు పనిచేస్తున్నాయి. 19 ముఖాలు పనిచేస్తున్నాయి అంటే సూక్ష్మదేహం అని చెప్పిన అర్థం. సూక్ష్మదేహ వ్యవహారం కాబట్టి 19 ముఖాల వ్యవహారం అక్కడ ఉన్నది. 19 మనం చెప్పలేదా నా లేకపోతే ఏకవింశతి పత్రం సమర్పయమని అంటాం కదా 21 ఇక నా అన్నప్పుడు తక్కువ 20 తక్కువ అని 19 ఏకః నా వింశతి ఒకటి తక్కువ అని అక్కడ నా తీసేస్తే ఏకో వింశతి అని అక్కడ చెప్తారు మనకి దీంట్లో గణేష్ పూజలో. సరే వింశతి 20లో ఏక ఒకటి నా లేదు. ఒకటి తక్కువ నా సూక్ష్మం రెండిట్లో. కాబట్టి ఉకారములో చెప్పేటువంటి సూక్ష్మదేహం అయితే ఉన్నదో ఆ సూక్ష్మదేహం అనేటువంటిది సమగ్రంగా 19 ముఖాలు కలిగి ఉన్నది. ఈ 19 ముఖాలకు ద్వారములుగా స్థూలదేహం కాడ ఉన్నాయి, గోళకాలుగా గోళక రూపాలుగా ఉన్నాయి ద్వారాలు. ఆ 19 ముఖాలకు ద్వారాలు ఇవి స్థూలదేహం దగ్గర ఉన్నటువంటి ద్వారాలు. అది ఆ ద్వారములు చేరినప్పుడు ఆ సూక్ష్మదేహం యొక్క సంబంధ ఇంద్రియాలు ఆ ద్వారముల గుండగా బయటికి రావటం జరుగుతుంది. బయటకు వచ్చినప్పుడు ఈ బయట ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క భౌతికమై పంచభూతాత్మికమై ఏ ప్రకృతి ఉన్నదో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి యొక్క అంశాలని గ్రహించటానికి గల అవకాశం ఏర్పడుతుంది. అదే కనుక నీకు స్థూలదేహంకి గోళకాలు లేకపోయినాయి అనుకో సూక్ష్మదేహానికి ద్వారాలు లేనట్లే, బయటికి పోయే అవకాశాలు లేవు, లోనే ఉంటుంది అంతే. లో నుండి తారట్లాడటమే తప్ప. ఇప్పుడు ఉదాహరణ అంధుడు అన్నా, అంధుడు అంటే ద్వారం మూసుకుపోయింది. పొడి చేసేది ఇంద్రియంలో ఇంద్రియాత్మక ఉన్నప్పుడు అది పొడి చేసుకుంటుంది, సంబంధం లేదు అని చెప్తా ఉండేది. ఇప్పుడు అంధుడు అన్నామంటే నేత్రద్వారం మూసుకుపోయింది, గోళక ద్వారం మూసుకుపోయింది. మధ్యలో మాట్లాడితే ఇది డిస్టర్బ్. నేత్రద్వారం మూసుకుపోవడం కారణంగా ఇంద్రియం ఉన్నది తారాట్లాడుతాం. లోపల ఇంద్రియం తారాట్లాడుతూ ఉంటుంది, కానీ దానికి పోటగల దూరం లేదే. ఉందో లోన ఇంద్రియం ఉన్నది తారాట్లాడుతున్న లోపల. అది ఎవరైనా మార్గం కనుక చేయించగలిగితే వస్తుంది బయటికి. అదే ఆసుపత్రి పని. ఆ ఆసుపత్రి ఏం చేస్తుంది, వేరే వాళ్ళ కన్నులు పట్టుకొస్తున్నారు, ఈ కన్ను అమరుస్తున్నారు, ఆ ద్వారం అని కలగజేస్తున్నారు. అప్పుడు ద్వారం ఇంద్రియం బయటకు రావటం జరుగుతుంది. అందులో ఏ కారణంగానైనా ద్వారములు అనేటువంటివి ఇబ్బంది ఏర్పడినప్పుడు ద్వారం మూసుకుపోయినప్పుడు లోన ఇంద్రియం ఉంటుంది. సూక్ష్మదేహ ఇంద్రియాలు సమగ్రంగా నిర్మాణం చేయబడ్డాయి. ఈ ప్రకృతి విధానం నిర్మాణ విధానాలలో స్థూలదేహం యొక్క సంబంధ గోళక ద్వారాలు ఏమన్నా ఇబ్బందులు అయ్యేటి వల్ల మూసుకుపోవటం లాంటిది, ద్వారం చెడిపోవటం లాంటిది ఏర్పడుతుందేమో కానీ సూక్ష్మదేహంలో ఏర్పడి ఉన్న ఇంద్రియాలు మాత్రం లోపించే అవకాశాలు లేవు. సూక్ష్మదేహంలో ఇంద్రియం లోపించి ఒకవేళ గోళకం ఉన్నా చూసే అవకాశం లేదు. కనుక సూక్ష్మదేహ నిర్మాణములో అది ఎప్పుడు ఏర్పడిందో ఆ సూక్ష్మదేహ నిర్మాణము అది ఎవరు చెప్పే అవకాశాలు కావు. నిర్మాణాత్మకం అయిపోయిందన్నమాట. అయిపోవటంలో కూడా సమగ్రంగా అయి ఉన్నాయి. దాంట్లో ఏవైతే సమగ్రంగా చేరి ఉండాలో అవన్నీ నిర్మాణంలో మొత్తం కూడా చేరిపోయాను. జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ అంతరేంద్రియాలుగా ఉన్నాయి, కానీ ఏది కూడా లోపించి ఉండి అవటానికి వీల్లేదు, సమగ్రంగా అయి ఉన్నాయి. ఇంకా దాంట్లో సూక్ష్మదేహములో గుణాలు కామ, క్రోధ, లోభ,
మోహాది గుణాలు కూడా నిర్మాణాత్మకంగా దాంట్లో వచ్చేసాయి, నిర్మాణమై వచ్చేసాయి. సందర్భాన్ని అనుసరించి అది క్రియేట్ అవుతుందన్నమాట, వ్యవహారికంగా వచ్చేస్తుంది. ఇప్పుడు లోపల ఉన్నాయి, ఇప్పుడు రావు, సందర్భం వస్తే వస్తాయి. కోపం రాదా ఎప్పుడన్నా? వస్తుందిగా. నుండి వస్తుందా? వస్తుందిగా. ఉన్నాయి అంటే అవన్నీ నిర్మాణం అయిపోయి ఉన్నాయన్నమాట. అవి సందర్భానుగుణ్యంగా వచ్చి వ్యవహరిస్తూ ఉంటాయి. అది అన్నీ నిర్మాణం వచ్చేసి ఉన్నాయన్నమాట. ఇవి కూడా జయించటం అంటే అదుపులో పెట్టుకోవటం, వాడు జయించినట్లు. దాన్ని తీసి పారేయటం కాదు, తీసి పారేసే అవకాశాలు లేవు, ఉన్నాయి. అట్లా వాళ్ళు జయించారు, అతను అధీనంలో పెట్టుకున్నారు. జిత క్రోధులు అంటారు. క్రోధాన్ని జయించారంటే తన అధీనంలో పెట్టుకున్నారు. అవసరమైతే వాడతారు, అవసరమైనప్పుడు వాడతారు దాన్ని. లక్ష్మీ గారు వాడేవాడుగా ఈడ్చి కొట్టడం రాకుండా శిష్యుడిని. అందువల్ల భయం. మా శాస్త్రీయ స్వామి అందరికీ ఎదురుగా పోవాలంటే భయం. వాళ్ళు వాడుకుంటారు అన్నమాట. ఎందుకంటే అది వాడకపోతే వీళ్ళు ఎనరన్నమాట, ఎనరు. అందువల్ల వాటికి లోనయ్యి ఉంటే అది మన ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. ఇప్పుడు గుర్రం ఉన్నది, బండిలో కూర్చున్నావు, యథేచ్ఛగా పోతుంది అనుకో, అది నీకు ఇబ్బంది. నీకు అనుకూలంగా నడుస్తూ ఉంటే గమ్యస్థానం చేరుకుంటావు కదా, అది నీకు ఉపయోగపడే వస్తువే కది. ఏమి దాని అధ్యయనంలో మనం పోతూ ఉంటే ఎట్లాగపోతుందో బెంగళూరులో ఏ గొట్లో పడేస్తుంది అది. కాబట్టి వశం తప్పి ప్రవర్తించేగా ఉండే విధానం వేరు, మన వశంలో ఉండి మనం చెప్పినట్లుగా పోయే విధానంగా ఉండేది వేరు. ఇది సూక్ష్మదేహంలో లేకుండా పోయేదంటూ ఉండదు. సూక్ష్మదేహంలో మొత్తం నిర్మాణంలో మొత్తం వచ్చేసాయన్నమాట. అనుకూలంగా సామరస్యంగా వాట్లను తగు వ్యవహారంలో సందర్భానుగుణ్యంగా అంత ఏ మోతాదులో వాడుకోవాలో ఆ మోతాదులో వాడుకునే విధానం ప్రజ్ఞ గలవాడుకుంటుంది. స్థితప్రజ్ఞుడు అని చెప్పి అంటారు కదా, ప్రజ్ఞ గలవాడుకుంటుంది. ఆ ప్రజ్ఞ లేని వాడికి ఏమవుతుందంటే ఆ విచ్చలవిడిగా ప్రవర్తించేగా ఉన్నప్పుడు వాడు ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అది ఇప్పుడు కరెంట్ ఉన్నది, స్విచ్ మీద చేసావు, జుమ్ము లాగుతూ ఉంటే ఆడపోతావు, మళ్ళా చేయేస్తా స్విచ్ మీద. ఒక్కసారి జుమ్ అందనుకో ఇక అంటే ఏంటిది, అదుపు తప్పి ప్రవర్తిస్తుంది అక్కడ, అది ప్రమాద స్థాయిలో ఉందన్నమాట. ఇప్పుడు ఎట్లా ఉంది, అనుకూల స్థాయిలో ఉంది. దాన్ని నువ్వు ఆపుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, తీసేసే అవకాశం కాదు. ఒక ఫ్యాన్ ఉంది, అవసరం లేదు, ఆఫ్ చేసి పెట్టుకున్నాం. అవసరమైతే ఏం చేస్తాం, వేసుకుంటావు కదా. నీ అధ్యయనంలో ఉన్నంతవరకు ఇబ్బంది ఏముంది నీకు. ఈ విధానం జ్ఞానంలో ఉంటుంది. మన స్విచ్ అయినా ఏగిపోయి తిరుగుతుంది అనుకో, దాని ఇష్టం వచ్చినట్లుగా, అంతే కదా. మన స్విచ్ చేయలేదు, టీవీ ఆన్ అయింది, మాట్లాడుతూ ఉందనుకో, అప్పుడు ఎట్లా ఉంటుంది. మన స్విచ్ చేయలా, అందువల్ల నీ అదుపులో ఉండాలి. ఇంట్లో ఉన్న ఏవైనా నీ అదుపులో ఉండాలి. నీ అదుపు తప్పి ప్రవర్తించాకో ఇంట్లో ఉండవు, వేరే ఇంటికి పోతావు, వేరే ఇంటికి వెళ్ళిపోతావు. అది కాబట్టి నిర్మాణంలో ఆయన మొత్తం పెట్టేశాడు లోపల. ఆ విధంగా ఉన్నటువంటి ఇంద్రియాత్మకముగా ఉన్నటువంటి అవి పనిచేసేవిగా ఉన్నాయి.
ఆ పని చేసేటువంటివి ఈ గోళకములు కాబట్టి ఈ గోళక ద్వారాలు కొండగా బయటికి పోతుంది. గోళక ద్వారాల కొండగా బయటికి పోయే విధానం లేకుండా లోపల ఎక్కడ గోళకాలకు సంబంధం లేకుండా ఉంటే అక్కడే అది నిర్మాణం చేసుకుంటుంది వేరే విధానాలని. ఆడే చూసుకుంటుంది, ఆడే వింటుంది, ఆడే తింటుంది, ఆడే చేసుకుంటుంది. గాలి కావాలి. నువ్వు ఈ పూట పాపం ఇది వింటావు అంత పుణ్యాసం. విజయమ్మ నువ్వు ఫ్యాన్ వేసుకొచ్చావు, నిద్ర వస్తుంది. సరే చూద్దాంలే కానీ నిద్రపోతే అవుతాం అందరికి. సరే కానీ అట్లాగే అక్కడేం చెప్పుకున్నామంటే ఏ యొక్క సూక్ష్మదేహం మరి 19 ముఖాలు కలిగి ఉన్నదో ఆ 19 ముఖాలు కలిగి ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహము అక్కడే అది ఇంటుంది, అక్కడే చూస్తుంది, అక్కడే మాట్లాడుతుంది, అక్కడే వ్యవహరిస్తుంది, అక్కడే చేసుకుంటుంది వ్యవహారం అంతా. వద్దగా స్వప్నావస్థలో అక్కడే మాట్లాడుకోవటం, అక్కడే విహరించడం, ఆడే కోపగించుకోవడం, అక్కడే సంపాదించుకోవడం, అక్కడే అనేక రకాలైనటువంటి విషయాలను భోగించుకోవటం అంతా వ్యవహారం చేసుకుంటుంది. ఇంద్రియ వ్యాపారం అక్కడ ఉంది. ఇంద్రియ వ్యాపారం ఉంది కాబట్టి నీకేనో ఉండకోపనిషత్తులో స్వప్నంలో కూడా నీకు అయ్యే చెప్పాడు. జాగ్రత్తలో చెప్పిన 19 ముఖాలే స్వప్నంలో కూడా చెప్పాడు. కాబట్టి అక్కడే తన వ్యవహారం చేసుకుంటూ ఉన్నది. ఎందుకంటే వాడికి వాసనలే ఆ లోకానికి కారణం. ఆ వాసనల్లో అన్నీ ఉన్నాయి. అక్కడ ఆ వాసనల్లోనే వినే ఉన్నాయి, తినే ఉన్నాయి, చూసే ఉన్నాయి, కోపగించుకునే ఉన్నాయి. ఆ వాసనలోనే శత్రువులు ఉన్నారు, వాసనలోనే మిత్రులు ఉన్నారు, వాసనలోనే సంసార వ్యవహారం ఉన్నాయి, అన్ని దాంట్లో ఉన్నాయి. అక్కడెక్కడే చేసుకుంటుంది, అక్కడెక్కడే వ్యవహరించుకుంటుంది. అది ఈ భౌతికముగా ఉన్నటువంటి యొక్క వస్తు సముదాయాన్ని ఆస్వాదించాలని చెప్పన్నప్పుడు అప్పుడు గోళకాల ద్వారముకుండగా బయటకు వస్తుందన్నమాట. స్థూల దేహం యొక్క గోళకాల ద్వారములకుండగా బయటకు వచ్చి ఈ బయట ఉన్నటువంటివి ఇక్కడ తినటము, ఇక్కడ వినటం, ఇక్కడ నడవటం, ఇక్కడ వ్యవహరించటం, ఇక్కడ ఈ వ్యవహారంగా చేసుకుంటుంది. అక్కడ చేసే వ్యవహారం అదే, ఇక్కడ చేసే వ్యవహారము ఇదే. ఇక్కడేమో భౌతికమైన వస్తువులతో సంబంధం పడి ఉంటుంది, అక్కడ వాసనా సంబంధమై ఉన్న వస్తువులతో సంబంధం పడి ఉంటుంది. ఇక్కడ వాసనా సంబంధమై ఉన్న వస్తువులతో సంబంధం పడి ఉంటుంది. ఎందుకు గోళకముల ద్వారా బయటకు వచ్చాం కాబట్టి ఇక్కడ వినటం జరిగింది, తినటం జరిగింది, అనటం జరిగింది, ఇక్కడ సంసారాదులు ఎన్ని కూడా వ్యవహారం చేయడం జరిగింది కాబట్టి ఈ సమాచారం అంతా మన లోపల నిక్షిప్తం చేసుకున్నది. నిక్షిప్తం చేసుకుని అక్కడే వాటిలో మళ్ళీ పెట్టుకుంటుంది. నిర్మాణం అక్కడే నిర్మాణం చేసుకుంటుంది. ఇది ఇక్కడ ఇవన్నీ చూశాను. ఇంకొక వాసన ఎక్కువ, ఇదంతా లోపల పెట్టుకుంటే ఇంకొక వాసన ఎక్కువ. పూర్వ వాసనలో పోగొట్టుకునేది ఎట్లా? ఇప్పుడు భౌతికంగా గోళకాలు, నువ్వు భౌతికములో గోళకాల యొక్క సహకారముగా బయటికి పోయి అవకాశం కలిగింది. నీకు గోళకాలు ఉండటం వల్ల బయటికి పోయే అవకాశం కలిగింది. అవకాశంగా నీకు ఉంది కాబట్టి బయటికి వెళ్ళావు. ఎందువల్ల? ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం ఉందగా. ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం లేకుండా నీకు ఎప్పుడు పోయేది లేదు. జీవుడుగా అనబడేటువంటి యొక్క నీకు నిన్ను విడిచిపెట్టి సూక్ష్మదేహాన్ని ఎక్కడికి పోయే అవకాశాలు లేవు. కొంతమంది బోధిస్తూ ఉంటారు, నిద్రపోయేటప్పుడు సూక్ష్మదేహం ఎక్కడికి వెళ్ళిపోయింది, మెలకువ సమయానికి మళ్ళా దేహంలోకి వచ్చి జ్వరబడింది అని అంటూ ఉంటారు. అది వాస్తవాలు కావు. సూక్ష్మదేహములో సెట్ అయ్యింది, నిర్మాణంలో సెట్ అయ్యింది. ఒకసారి బయటికి పోయిందంటే అలా సెట్ అయ్యే అవకాశాలు లేవేక. ఒకవేళ బయటికి పోయిన సూక్ష్మదేహం మళ్ళీ లోనకు వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే చనిపోయిన వ్యక్తి కూడా మళ్ళీ లోనకు వస్తాడు. ఏదో ఆవేశంలో గొంతు పీసుకున్నాడు, ఊరేసుకున్నాడు, కింద పడుకోబెట్టారు. ఆ పోయిన వాడికి మళ్ళీ పశ్చాత్తాపం కలిగింది. కొద్ది కాలం ఉందా ఏముంది మళ్ళీ అని చెప్పి అనుకుంటాడు. మళ్ళీ వచ్చి జ్వరపడి లేచి కూర్చుంటాడు.
అట్లా ఉందనుకో ఎవరికి భయం లేదు, పోయాడని చెప్పినన్నా భయం ఉండదు. ఇది వస్తాడులే వాడు అడగపోయాడు ఆ విషయంతో వాడే మళ్ళీ వచ్చి కూర్చుంటాడని చెప్పని నిర్భయం ఉంటుంది, ఏడ్చే అంత అవసరం లేదు. ఒక వారానికి రాకపోతే అప్పుడేమన్నా ఏడవటము, లేదా ఇంకా పేపర్కి ఇచ్చి తప్పిపోయాడు వీడు పట్టుకురాడని చెప్పి అనటము జరుగుతూ ఉంటుంది. కొంతమంది అవగాహన లేకుండా నిద్ర సమయంలో సూక్ష్మదేహం దేహం నుంచి లేచి బయటికి పోయి ఎక్కడికో వేరే చోట్లకు పోయినట్లుగా చెబుతారు. స్వామి సోమనాంబులిజం అని దాని పేరు, అదొక ఇది సోమనాంబులిజం అని, స్లీప్ వాకింగ్ అంటే స్లీప్ వాకింగ్ ఇది ఏది గడివేసి కూడా తీసి నడిచిపోయిపోతారు స్వామి, అది ఒక సైకలాజికల్ డిసార్డర్. ఆ స్లీప్ వాకింగ్ అది వేరు, రోగం అది రోగం, అది యోగా కాదు, అది ఒక రోగం. అది నిద్రలో నడుస్తారు వాళ్ళు, నిద్రలో నడుస్తారు. ఇప్పుడు నువ్వు కూడా బాగా నిద్ర పట్టినప్పుడు ఏదో కారణాల వల్ల లేచిపోవాల్సి వచ్చినప్పుడు నువ్వు మత్తుగా ఊగుతూ పోతావు, మత్తుగా ఊగుతూ పోయి అడుగు ఈడు గుద్దుకున్నట్టు వచ్చి మళ్ళీ పడుకుంటా. అది స్లీపింగ్ వాకింగే, సగం స్లీపింగ్ వాకింగ్. అది వాడు పూర్తి స్లీపింగ్ వాకింగ్, సగం స్లీపింగ్ వాకింగ్. ఇది అక్కడే నీకు లోపలే రావాలంతే. పూర్వవాసనలు ఇప్పుడు మనకి కాడిస్తా ఉంటుంది, దాన్ని ఎట్లా మీరు చేసుకుంటారు స్వామి? ఏది ఇప్పుడు పూర్వవాసనలకి గోళకాలు ఇప్పుడు ఏం ప్రయోజనం రాదు, ఈ స్థూల దేహంలో ఈ ప్రయోజనం రాదు, ఇప్పుడు ఉండే గోళకాలు కానీ పరిస్థితి ఏమి ప్రయోజనం రాదు. జన్మాంతర వాసన ఆవశ్యకత లేని మనతో కాడిస్తూ ఉంటుంది, దాన్ని ఎట్లా మీరు? తత్వజ్ఞానీయ సంచితం అంతే. నువ్వు తత్వాన్ని జ్ఞానాన్ని పొందితే ఆ సంచితం కాలిపోతుంది అంతే, లేకుంటే అవి కాడిస్తానే ఉంటుందా? అంతే. పూర్వవాసనలు ఎట్లా మనం పూర్తి చేసుకోవచ్చు వాళ్ళు చెప్పింది అది ఇప్పుడు స్వామి విచారం వచ్చింది. సరే, పూర్వవాసనలు ఎట్లా వాటిని కాల్చి వేసుకోవాల్సి ఉంటుంది అనేది పాయింట్ కదా. దీనికేమో మీరేమండి సూక్ష్మదేహము గోళకాల ముఖాలు అవతలకు వస్తుంది ఇప్పుడు మనం ప్రజెంట్లో పాయింట్లో ఉన్నాము, దాని మీదే మనం నడవాలి తప్ప మళ్ళీ పూర్వభాసం కాలిపోయేది ఇంకో అంశం. అది కాలిపోయేది కాదు, ఇప్పుడు ఈ కాలి ఇక్కడ కూర్చోవటం ధ్యానానికి ఏదో వాసనలు ఆవశ్యకత లేదు, అది మనం చూసిందా మనకి ఏమి లేదు, అది వచ్చి కాడిస్తుంది. ఈ దేహంలో ఇప్పుడే ధ్యానం చేస్తున్నాను నేను, ఈ దేహంలో నేను ఈ గోళకాలతో ఆ వాసనలతో నేను ప్రవహించలేదు, అప్పుడు ఎట్లా దాన్ని మీరు సరి చేస్తారు? కాల్చేది కాదు, సరి చేయాలి, కడిగేయాలి, కరెక్ట్ చేయాలి. నువ్వు ప్రజెంట్ చేయటంలో కొంచెం ఇబ్బంది పడుతున్నావు, అది మాకు ఇబ్బంది అవుతుంది, భాషా ప్రాబ్లం కావాలి. ఇప్పుడు మన ఎంత నాకు అర్థమైన వరకు నేను మాట్లాడుతున్నాను అంటే ఈ ప్రజెంట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అదే నాకు అర్థమైన. ఇప్పుడు ప్రజెంట్లో సిచ్యువేషన్లో నాకు కొన్ని ఏవో నిద్రలో అవి వస్తూ ఉన్నాయి, ఇప్పుడు నేను జీవితంలో అనుభవించింది చూసిందేం లేదు, ఇవి ఎట్లా వస్తున్నాయి, ఇది పాయింట్. ఇది అంటే ఏమిటంటే సూక్ష్మదేహం అనేటువంటిది అదొక అనాదిత్వం చెప్పుకొచ్చారు. నీ స్థూలదేహం వరకు ఇప్పుడు వచ్చింది, స్థూలదేహం వరకు ఇప్పుడు వచ్చింది. స్థూలదేహం ఇప్పుడు వచ్చినప్పుడు ఈ యొక్క స్థూలదేహం యొక్క సంబంధం గల బంధువులు కానీ లోక వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు ముద్రలు ఏర్పడతా ఉన్నాయి. కానీ సూక్ష్మదేహం ఏర్పడి ఉన్నటువంటి యొక్క ముద్రలు ఇప్పుడు ఏర్పడ్డ ముద్రలే కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఆ ముద్రలు అనబడేటువంటి మనకి ఈ స్థూల దేహంతో సంబంధం కలిగి వ్యవహారం చేస్తూ ఉన్నప్పుడు ఆ ముద్రల జ్ఞాపకం రాకూడదు. సృష్టి చక్రం ప్రకారంగా అదొక నియమం ప్రకృతికి ఉందన్నమాట. కాబట్టి ఈ స్థూల దేహంతో సంబంధం పడి ఉన్నప్పుడు కానీ ఆ యొక్క గత సంబంధ ముద్రలు ఇక్కడ జ్ఞాపకం వచ్చే విధానం పెట్టలేదు. ఇవి ఒకవేళ వస్తే స్వప్నావస్థలు అక్కడ రావచ్చు. స్వప్న వ్యవహారాలలో గత జన్మ సంబంధ ముద్రలు ఏమన్నా తారట్లాడవచ్చు. అంటే నేను ఎప్పుడు చూడలేదు కదా, నేను ఎప్పుడు వినలేదు కదా, అలాంటివి కూడా వస్తున్నాయి కదా అనే మాటకు చెప్పిన మాట ఇది. అది ఎందుకు? సూక్ష్మదేహం అనేది అనాదిగా ఉన్న వస్తువు, అనాదిగా ఉన్న ముద్రల దాంట్లో. ఆ ముద్రలు ఒకవేళ నీకు సూక్ష్మదేహ లోకములో
సూక్ష్మదేహ వ్యవహారములో ఉన్నప్పుడు ఒకవేళ వచ్చినందుకు అక్కడ ఇబ్బంది లేదు, అక్కడ ఇబ్బంది లేదు. ఎక్కడొస్తే ఇబ్బంది అవుతుంది. భౌతికంతో ముడిపడి ఉన్నవి ఇక్కడ, ఇక్కడొస్తే ఇబ్బంది అన్నమాట. అందుచేత అక్కడ కూడా రావడానికి వీలు లేదు. ఒకవేళ వచ్చినా అక్కడ ఇబ్బంది లేదు. ధ్యానావస్థలో వస్తే ఇబ్బంది వస్తుంది. ఆ? ధ్యానావస్థలో ఆ వాసనలో ఆ ఒక సంస్కారం ఏమి ఉండదు. అది ఎట్లా వచ్చి ఇబ్బంది చేస్తే దాన్ని ఎట్లా మనం తుడుచుకోవాలా? సరే, ఆ విషయం మళ్ళీ మనం మాట్లాడాలి. కాబట్టి ఏంటంటే సూక్ష్మదేహం అనబడేటువంటిది ఈ స్థూల దేహంలో సెట్ చేయబడింది. ఒక సిచ్యువేషన్లో ప్రకృతి యుద్ధ నియామకాల్లో సెట్ చేయబడ్డటువంటి యొక్క సూక్ష్మదేహం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థూల దేహం యొక్క సెట్టింగ్ నుంచి వెళ్ళిపోవడానికి వీలు లేదు. ఒకసారి వెళ్ళిందాన్ని నువ్వు సెట్ అయ్యే అవకాశాలు లేవు ఈ దేహంలో. ఇంకో దేహంలో సెట్ చేసుకు రావాల్సిందే. ఒకవేళ రావాల్సి వస్తే ఇంక ప్రారంధానుగుణ్యంగా ఇంకొక శరీరం నుంచి సెట్ చేసుకుని దేహరూపకంగా రావాలి. కానీ పోయింది మళ్ళీ ఈ దేహంలో మళ్ళీ సెట్ అయ్యి వ్యవహారంలోకి వచ్చే అవకాశాలు మాత్రం లేవు. అయితే మహాత్ములు యొక్క విషయం వచ్చినప్పుడు పరకాయ ప్రవేశం అని ఒక మాట వాడతారు అక్కడ. పరకాయ ప్రవేశం అని చెప్పని అది యోగ సంబంధమై ఉన్నటువంటి యొక్క విద్యలో భాగం. అది అంటే పరకాయ ప్రవేశం చేసినటువంటి సన్నివేశం మనమేం చూడాల, ప్రత్యక్షంగా మనం ఎక్కడా కూడా చూసింది లేదు. అది పురాణాలలోనో ఇంకా ఇతర శాస్త్రాలలోనో శంకర విజయం లాంటి దాంట్లోనో మనం విన్నాం అంతవరకు ఇట్లా చేశారని చెప్పేసి అనే మాట. మనం ప్రత్యక్షంగా చూసిన విధానం మాత్రం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సన్నివేశం చెప్పుకున్నప్పుడు కొంతమంది మరణాలని పొందుతూ ఉంటారు. మరణం అంటే బలవంతముగా ఈ సూక్ష్మదేహం ఏ స్థూల దేహంలో సెట్ చేయబడి ఉన్నదో అది కర్మ ఉన్నంత వరకు దీంట్లో ఉండాల్సిందే. కర్మ అయిపోయిందో అది విడదీస్తుంది. ఉర్వారుకమేవ బంధనాత్ అనే పదం వాడతాం కదా. పరిపక్వం అయిన తర్వాత దోసకాయ తొడి నుంచి ఊడి కింద పడుతుంది. బలవంతంగా లాగామనుకో దాన్ని రసం కారొచ్చు, ఏమన్నా కారొచ్చు. అదే ముగ్గిపోయి రాలిందనుకో అక్కడేం ఉండదేక. అట్లా ఈ దేహంలో కూడా అట్లా కర్మానుగుణ్యంగా చెడు చేయటం జరిగింది. ఆ కర్మ అయిపోయిన తర్వాత మెల్లగా విడిపోవటం లాంటిది కూడా ఒకటి ఉన్నది. కొందరు బలవంతముగా దాన్ని ముందుగానే పెరిగి పారేస్తారు. దాన్ని బలవన్మరణాలుగా చెప్పురావటం జరుగుతుంది. ఇలాంటి సూక్ష్మదేహాలు వేరే స్థూల దేహాల్లో ప్రవేశించినప్పుడు అక్కడ ఘర్షణ ఏర్పడుతుంది అనేది ఒక సన్నివేశం. అంటే దీంట్లో వాస్తవాలు కూడా విచారణాత్మక అంశములే. ఏమి ఈ సూక్ష్మదేహాలు ఒంటరిగా ఉండలేక వేరే దేహాలని చూసుకుని ఆ దేహంలో ఆశ్రయించి అనే పదాలు వాడతారు. ఇక్కడ మనం వాడొద్దు ఆ పదాలేమి, అర్థమవుతుంది కాబట్టి అంత లెక్కపోవద్దు పదాలకి. సూక్ష్మదేహం అంతే. ఆ పదం వాడితే ఇంక వేరే అర్థాలు వస్తాయి. సూక్ష్మదేహం అంటే పెద్ద ప్రమాదం ఏం కాదు పదం వాడుకోవటంలో. కాబట్టి బలవంతముగా దేహాన్ని విడదీసుకోవడం కారణంగా పశ్చాత్తాపానికి గురి కావచ్చు ఆ సూక్ష్మదేహం. మళ్ళీ ఇంకో దేహం కోసం వచ్చే అవకాశాలు లేవు. దాని కాలమానం ఏదో కాలమానం ఉందగా అటు పైకి పోక ఇటు కిందకి పోక ఇంకో ఈ ఉన్న దేహం కాస్త పోగొట్టుకుని ఉన్నప్పుడు వాళ్ళు అపేక్షలు నెరవేరక ఇంకో వేరే దేహాలలో ప్రవేశించే విధానము. ప్రవేశించినప్పుడు ఆ దేహం దాంట్లో ఈ దేహం దాంట్లో ఉన్నప్పుడు సూక్ష్మదేహాలు రెండు వ్యవహారాలు కుదరవు అక్కడ. అది అస్తవ్యస్తముగా ఉండేటువంటి వ్యవహారం అయిపోతుంది. మనం ఆ సిచ్యువేషన్ని ఈ రూపాలకు చూస్తూ ఉన్నాం. అది అందువల్ల స్థూలదేహం నుంచి సూక్ష్మదేహం విడబడిన తర్వాత మళ్ళీ ఈ దేహంలోకి వచ్చే అవకాశాలు లేవని. కాబట్టి నిద్ర సమయంలో ఏ లోకాలకు పోయాడు వీడు, ఎక్కడికో వేరే లోకాలకు పోయి మళ్ళీ పొద్దున కల్లా తిరిగి ఈ దేహంలోకి అతడు వస్తూ ఉన్నాడు. మీకు ఈ మధ్య అది పిరమిడ్ వాళ్ళు కూడా ఏదో తీగ కట్టి బొడ్డుకి ఎంత లెక్క పోతే సూక్ష్మది అంత లెక్క సాగుతూ ఉంటుంది తీగ అన్నమాట. వాళ్ళు సీడీ చూపించారన్నమాట. పిరమిడ్ వాళ్ళు సీడీస్ మధ్య విడుదల చేశారు. టెక్నాలజీ అంతా ఉపయోగించి, మీరు చూశారు లేదు, నేను చూశాను. ఆ జీవుడు లేచి హిమాలయాలకి ఇతర లోకాలకి వెళ్ళిపోతాడనమాట. ఎంత లెక్కపోయినా ఈ నాభి కట్టబడి ఉన్న దారం సాగుతూ ఉంటుంది. అది ఎంత లోకాలకు పోయినా
ఆ దారం తెగదు, తెగే దారం కాదు, అది సాగే దారం. అదేముండ అంతరిక్షానికి కనబడుతుంది, ప్రత్యక్ష కళ్ళు ఇది కనబడదు, ఎక్కడే నువ్వు చూసినా కనబడదు అనమాట. నువ్వు కూడా ఆ సిచ్యువేషన్లో పోగలితే చూస్తే అవకాశం నీకే ఉండొచ్చు ఏమన్నా ఆ తీగల గీగలు అది ఇప్పుడే. ఆ దారం గట్టి ఉంది కదా. అది వేరు మరలా. అది మరణానంతరం పుణ్య విశేష కర్మలను బట్టి అది ఏరే లోకాలకు పోవటము, ఏరే దాంట్లో పోవటం, పోయి మళ్ళీ రావటం, క్షీణే పుణ్యే మర్త్యలోకం విషయంతి శాస్త్రం చెప్పిన మాట. అది గంధర్వలోకం పోవచ్చు, తేతం భుక్త్వా స్వర్గలోకం విషయాలు, లేతే తే బ్రహ్మలోకి పరాంతకాలే ఆ బ్రహ్మ భువనాథ లోకాత్, ఆ బ్రహ్మలోకం పోయిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వచ్చే విధానం, బ్రహ్మలోకం దాకా పోయినా వచ్చే విధానమే. ఇట్లా మన శాస్త్రం చెప్పిన మాట ఒకటి ఉన్నది. అది మరణానంతరం దేహం చాలించిన తర్వాత కర్మానుగుణ్యముగా ఆ జీవి పయనిస్తుంది, వేరే లోకాలకి చేరుకుంటుంది. తర్వాత అక్కడ ఉండి కొద్ది కాలం ఉండి మళ్ళా వేరే లోకాలకు వస్తుంది. అంటే అదే చెబుతుంది నేను. వాళ్ళు ఈ డిజిటల్ విధానాన్ని ఉపయోగించి అట్లా చీడి తయారు చేసినప్పుడు అది చూసినప్పుడు సామాన్యమైనటువంటి యొక్క వ్యక్తులలో ఆ భావం కలిగే అవకాశం ఉంటుంది. ఓహో ఇట్లా పోవటం ఉంటుందేమో మనకు తెలియదు, చూపించారు కాబట్టి జరుగుతుందేమో అనే భావన సాధారణంగా అందరిలో వస్తుంది చూసిన వాళ్ళల్లో. ఈ ఆధ్యాత్మికం యొక్క జ్ఞానం పుష్కలంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయితే దాని విషయం చెప్పగలుగుతాడే కానీ మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు దాన్ని భావించేస్తారు, ఇది వాస్తవమే కోణానికి వచ్చేస్తారు అంతేక. అట్లా మనం కూడా ఏమన్నా పోతున్నామేమో, మనం కూడా మనకి దారం ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, మనం వెనక్కి వచ్చేస్తాం. నిద్ర అనే దాని ద్వారా నిద్రలో ఒకటి వాళ్ళు చెప్పే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ లోన ఉన్నటువంటి యొక్క ఆ జీవుడు అతడు ప్రయాణం చేస్తాడు. అనేక హిమాలయాలు కానీ ఋషి లోకాలు కానీ ఇంకేదైనా దేవతా లోకాలు కానీ ఆ విధంగా ఎత్తలేకపోయినా ఈ నాభికి అంటే ఉంటుంది దారం. మళ్ళీ తిరిగి ఈ దేహంలోకి అట్లాగే వచ్చేస్తాడు. కాస్మిక్ కిరణాలు పైన పడతాయి అని చెప్పని దాని ప్రభావంతో వీటి తన్మయత్వం చెంది ఇక్కడి నుంచి ప్రయాణం వెళ్తాడు. అదే వాళ్ళు చెప్పే దాంట్లో ధ్యానం చేసే విషయంలో కూర్చున్నప్పుడు నువ్వు ధ్యానం చేసావు కదా, నీకేం కనబడింది, నువ్వు ఏ లోకాలు చూసి వచ్చావని చెప్పి అడుగుతారు. ఆ విషయం మనం మాట్లాడే విషయము. అక్కడ చెప్పేది ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఏ జ్ఞానం లేదు కదా, వాళ్ళకి ఏ జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళల్లో ఒక భావం క్రియేట్ అయ్యి ఉంది కాబట్టి, ఏది గురువులుగా ఉన్న మాస్టర్లుగా ఉన్న వాళ్ళల్లో కూడా ఓ భావం క్రియేట్ అయ్యి ఉంది. వాళ్ళు ఆధ్యాత్మిక అధ్యయనం చేయలే, ఇది మాస్టర్లు అయ్యారు మొత్తానికి. వాళ్ళకే జ్ఞానం లేదు, ఉపనిషత్ జ్ఞానం లేదు, ఏ జ్ఞానం లేదు, మాస్టర్లు అయ్యారు. ఏదో 4 పుస్తకాలు చదువుకోవటం, 4 క్యాసెట్లు వినటం ఏర్పడి దాంట్లో ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి నువ్వు ఏ లోకానికి పోయి వచ్చావు, ఏం చూసి వచ్చావు అని చెప్పి అడుగుతారు. వాళ్ళు కూడా చెబుతారు ఫలానా లోకానికి పోయి వస్తున్నా అని చెప్పేసి అని. అది ఆ సన్నివేశాన్ని వీళ్ళు చిత్రీకరించి ఒక సీడీగా తయారు చేసి ఇంకా శుద్ధంగా అర్థం కావటానికి నువ్వు ఇట్లా పోతావనే విషయాన్ని చూపించడానికి ఈ విధముగా వాడు ధ్యానంలో నుంచి బయటికి రావటం, ఆ దారం సాగటము, ఆ విధంగా హిమాలయాలు తిరగటము, వైకుంఠంలో తిరగటము, సత్యలోకానికి పోవటం, ఎన్ని దాంట్లో చూపించి మళ్ళీ అక్కడి నుంచి ఆ దారం లాగితే వచ్చి దేహంలోకి చేరిపోవటము, అప్పుడు ధ్యానం నుంచి బయటికి రావటం. ఇది చూసినప్పుడు ఏమవుతుంది అని చెప్పనంటే వాడికి మనసులో ఏమవుతుంది, ఓహో మనం ఇట్లా వెళ్తామని ధ్యానంలోనే భావం ఏర్పడుతుంది. కాబట్టి వాడు కూడా ధ్యానంలో కూర్చుంటాడు, వైకుంఠం ఊహించుకుంటాడు, వైకుంఠం వెళ్ళిపోతాడు. అతను ధ్యానంలో కూర్చుంటాడు, ఇప్పుడు వైకుంఠం పోతున్నాను, వైకుంఠం వెళ్ళాను,
ఆ వైకుంఠంలో ఎవరు ఉన్నారంటే శ్రీమన్నారాయణ ఉన్నాడు, కూర్చున్నాడు, కొడుకునే ఉన్నాడు అక్కడ ఆయన గారు. అమ్మవారు ఏం చేస్తుందో అక్కడ తిరుగుతుందా, కూర్చుని ఉందా అమ్మవారు అంటే కూర్చుని ఉండి పాదలు ఉత్తుతూ ఉండాలి. చూసినదే కదా ఇంతకుముందు వాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్చుని ఉంటే వాడు ఒప్పుకోడుగా, కొనుక్కునే ఉండాలి. అదే కైలాసానికి పోతే పరమశివుడు కూర్చునే ఉండాలి, అది పడుకుంటే ఇడు ఉరుకోడు. అందుచేత అలాంటి విధానాన్ని క్రియేట్ చేసి వదిలిపెట్టినప్పుడు సామాన్యమే ఉన్నటువంటి యొక్క వీళ్ళు అదే భావం చెడు చేస్తారు మైండ్లో. ఈ గుంపంతా మన బెంగళూరులో మీకు అక్కడ కట్టారు కదా పిరమిడ్ పెద్ద పత్రేజీ, అక్కడ పిలిస్తే వేల మంది వచ్చి కూర్చుంటున్నారు. ఆ వేల మంది ఎట్లా కూర్చుంటారు, ఎందుకు చూసారా సీట్లన్నీ కూడా కూర్చుంటారు, ఎవరిలో కూడా వాళ్ళు వెళ్ళిపోవటం. నువ్వు పోయావు కదా, నీ లోకంలో నువ్వు వెళ్ళిపోతావు అంతే. అట్లా కూర్చున్నారా అని చెప్పన్న కానీ ఎవరి లోకంలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందువల్ల అంటే మనస్సు అనేది ఆలోచనాత్మకంగా ఉంటేనేమో ఎవరి లోకాల్లోకి వాళ్ళు వెళ్తారు. నిద్ర వచ్చిందనుకో వాడికి ఏ లోకం ఉండదు, వాడికేక ఒకటే లోకం ఉంటుంది. నిద్రపోవటం, కూర్చుని ఊగులాడటం ఒకే లోకం ఉంటుంది వాడికి. సుషుప్తులకు వెళ్ళిపోయాడు అనుకో, వాడు ఏ లోకాలకు పోయే అవకాశాలు లేవు. సుషుప్తులకు పోకపోక ఉంటేనే లోకాలకు పోయే అవకాశాలు ఉంటాయి. అట్లాగే కూర్చున్నప్పుడు ఏమవుతుంది, వాడు ఊహ వచ్చేస్తుంది ఏమంటే ఇప్పుడు మనం బయలుదేరాము, దేహం నుంచి బయటకు వచ్చేసాము, ప్రయాణం చేస్తూ ఉన్నాము, అనంత ఆకాశంలోకి వెళ్ళిపోయాము, వినివిధుల్లోకి వెళ్ళిపోయాము, మేఘాలు దాటుకు వెళ్ళిపోయాము. ఆ మేఘాలు దాటిన తర్వాత ఏమొచ్చింది, అక్కడ స్వర్గలోకం వచ్చింది. స్వర్గం ఎట్లా ఉందంటే అక్కడ దేవేంద్రుడు ఆ సింహాల మీద కూర్చొని ఉన్నాడు, ఆయన చేతిలో వజ్రాయుధం ఉంది, చుట్టూ అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు అంతా కూడా ఆ సభలో కూర్చొని ఉన్నారు. అక్కడ నాట్యగత్తులు వచ్చి నాట్యం చేస్తూ ఉన్నారు. వీడు కూర్చోవటంతోనే ఊహ వచ్చేస్తుంది ఏమంటే ఇప్పుడు మనం దేహం నుంచి బయటపడ్డాము, ఈ ప్రయాణాన్ని కొనసాగుతూ ఉన్నాము. ఆ తర్వాత విశ్వం దాటుకు వెళ్ళిపోయాము, చెట్లు లేవు, పుట్టలు లేవు, గిట్టలు ఏమి లేవు, ఊర్లు ఏమి లేవు, ఇక పైన మేఘాలు వచ్చేసాయి, మేఘాలు దాటుకుని కూడా వెళ్ళిపోయాము, గాన సుఖంలోకి వెళ్ళిపోయాము, చంద్రుడిని దాటాము, సూర్యుడిని దాటాము, నక్షత్రాలు దాటాము, దేవలోకంలోకి వెళ్ళి ఊహ వెళ్ళిపోతుందే కా. ఒకసారి నువ్వు కూడా ఇట్లా ఊహించుకుని చూడు ఎట్లా ఉంటుందో. వాళ్ళకు ఆధ్యాత్మికం అంటే ఏమిటో, ధ్యానం అంటే ఏమిటో, ధ్యానం చేసే విధానం అంటే ఏమిటో, ధ్యానం చేయటం వల్ల వచ్చే ఫలితం ఏమిటో వాళ్ళకేమి లేవు, తెలియదు. ఆ వచ్చిన 1000 మందిలో ఒక్కడికి తెలియదు. ఆనాపానసతే మాట, చెప్పే మాట ఆనాపానసతి, దాని మీద ఉండలేదు వాడు. దాని మీద ఉంటే ఈ రావుగా, ఏదో ఎట్లా ఆడుతూ ఉంది ఆనాపానసతి. అట్లా రెండు కాలమానాలు చూశాడా అంటే ఇక అక్కడి నుంచి ఆరంభం అవుతుంది ప్రయాణం. చూపించారు సీడీలో, వెళ్ళిపోతాడు ఆ పని. ఇది ఊహాజనితమై ఉన్నటువంటి యొక్క ధ్యానం, అపమార్గంలో పడిపోతున్నటువంటి ధ్యానం. అంధేన ఇవ నియమాన యథాంధాహ. తీసుకుపోయేవాడు పెద్ద అంధుడైతే తీసుకుపోబడే వాళ్ళు కూడా మహా అంధులు. ఈ మొత్తం పోయి పెద్ద గోతులు పడ్డారు, పిరమిడ్ గోతులు పడ్డారు అతన్ని. మనం వాళ్ళకేం చెప్పినా మనం పట్టుకు తాంతారంతే, మనం వాళ్ళ జోలికి పోకుండా ఉంటామే ఉత్తమం. వాళ్ళు ఆ కాన్సెప్ట్ మైండ్ నుంచి బయటపడాలని చెప్పనంటే వాడిని కూర్చోబెట్టి మెల్లగా ఒక్కో మాట మనం కనుక ఇప్పి చెప్పగలిగితే అప్పుడు వాడు ఆ యొక్క ఆవరణ నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. వాడు బయటపడిన తర్వాత దాని విషయాన్ని గ్రహించుకునే స్థాయికి వస్తాడే కానీ ముందెత్తులోనే ఒక్క పనాన పోయి చెప్పామనుకో మనకు ప్రమాదం వస్తుంది. నబుద్ధి భేదం జనయేత్తు అజ్ఞానం కర్మ సంగీనాం. నబుద్ధి భేదం జనయేత్తు అజ్ఞానం కర్మ సంగీనాం. అది అజ్ఞానంలో ఉన్నాడు, ఒక పెద్ద భ్రాంతిలో ఉన్నాడు. నబుద్ధి భేదం జనయేత్తు, ఒక్కసారిగా చెప్పామనుకో వాడు పట్టుకు కొట్టేస్తాడు. ఏదైతే ప్రగాఢముగా వాళ్ళలో ఒక విశ్వాసం చేరిపోయి ఉన్నదో
ఆ విశ్వాసాన్ని ఒక్కసారి నువ్వు తీసివేయలేవు. అది తప్పు అని చెప్పి అన్నాను కూడా ఒప్పుకోడు వాడు. వానికి నువ్వు క్రమేపీ మెల్లమెల్లగా నువ్వు నీ యొక్క భావన వాడి ఎడమడి చెబితే అప్పుడు వాడికి అవగాహనకి వస్తే, ఓహో ఇదే ఆ విషయము, ఇంతకాలం నేను భ్రాంతిలో ఉన్నానే అనేది వాడు తేడా తెల్లగా అవగాహన వచ్చినప్పుడు వాడు అక్కడ బయటపడతాడే. కానీ అది బయటపడే అవకాశాలు లేవు. ఇక ఎంతమందిని లాక్కొస్తా, నీకు ఎంతమంది లాక్కొచ్చే ఓపిక నీ ఎక్కడ ఉంది? నువ్వు నీ ధ్యానం మానుకుని వాళ్ళు లాగటమే నీ పని అయిపోతుంది. ఇక 100 మందిని లాగావు, 1000 మందిని లాగావు, అవి పుడతా ఉన్నాయి. ఇంకా ఆయన పట్టుకొస్తా ఉన్నాడు ఇంకా అందరినీ. మన పని అంతా ఇక్కడ దంద్రమ్యమాన పర్యంతి మూఢా. అంటే వ్యక్తిలో ఇప్పుడు చాలామంది లోకంలో వీళ్ళే కాదు, చాలామందిలో ఒక విధమై ఉన్నటువంటి యొక్క భావన క్రియేట్ అయి ఉందన్నమాట. కాబట్టి ఆ భావం నుంచి ఒక్కసారిగా బయటపడే అవకాశాలు లేవు.